హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటి నేనైతే మేము ముందుకు వచ్చేసాను. డే 3 పొంగల్ హాలిడేస్ మీరు చూస్తున్నారు వీడియో. సో మా పిల్లలు అప్పుడప్పుడే లేస్తున్నారని నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచొచ్చాను. ఎందుకో హాలిడేస్ అంటే మా పిల్లలకి తొందరగా మెలకు వస్తుంది. నాకు నిజంగానే అలాగే ఆ రోజు మెలకు వచ్చిందనమాట. మెలకు కాదు, అసలు నిద్ర పట్టట్లేదు. మా పిల్లలు ముందు రోజు దగ్గు జలుబుతో బీభత్సంగా చేశారనమాట. నేను లేచేసరికి మా అమ్మ పాలు కాగబెడుతుంది అండ్ వాటర్ కాగుతున్నాయి అనమాట, పూల వాటర్. బయట మంచు అయితే బీభత్సంగా ఉంది. నేనైతే బాదం పప్పు అండ్ పెసరపప్పు, దోశకి పెసరపప్పు నానబెట్టాను. ఆ నీరంతా ఇంకిపోయింది, చూసుకోలేదు. ఇంక తర్వాత లేచిన తర్వాత అమ్మ వాటర్ పోస్తుందనమాట. హౌస్ అయితే మొత్తానికి నీట్గా మెయింటెనెన్స్ అవుతుంది, అస్సలు ఆగకుండా. టైం అయితే 7 అయింది. మంచు అయితే బీభత్సంగా ఉంది. ఎండ అనేది చాలా తక్కువగా వచ్చింది. ముందు రోజు ఉతికిన బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయి అనమాట. సో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే నందు వాళ్ళ అమ్మ చూస్తుందనమాట. బయట ఎంత మంచిగా ఉందో. నాకైతే అసలు బయటకు రావాలని అనిపించలేదు. ఎక్కువసేపు పడుకోవాలని అనిపిస్తుంది. పడుకుంటే వర్క్ అవ్వదు కదా, మనసు కూడా ఊరుకోదు. ఎలాగో చేయాలి కాబట్టి అట్లా వర్క్ మొదలు పెట్టేశాను. ఇంకా మావాడైతే పేపర్ వచ్చింది, పేపర్ చూస్తూ వాటర్ తాగుతున్నారు మా అమ్మ అని మావాడు. నేనైతే లేవగానే నార్మల్ వాటర్ ఒక 2 గ్లాసెస్ తాగుతాను, కానీ మా పిల్లలు హాట్ వాటర్ తాగేస్తున్నారు. నేను లేస్తే కంపల్సరీ వాళ్ళకి ఇస్తాను అనమాట. సో లేవకపోతే కనుక ఇంకా హాట్ వాటర్ తాగేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ మంచులో వద్దురా బాబు అంటే బయట కూర్చున్నాడు మావాడు. ఇక్కడైతే చందుగాడు హాయ్ చెప్తున్నాడు. సో పొద్దున్నే సో అలా ఆడుకోవడానికి వస్తూ ఉంటాడనమాట. ఆడ స్మైల్ చూస్తే చాలా భలే క్యూట్ అనిపిస్తుంది, బాగుంటుంది అనమాట. సో అమ్మ అయితే పేపర్ చూస్తూ ఉంది, మా పెద్దోడు కూడా పేపర్ చూస్తున్నాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో అంట్లు ఉన్నాయి, కానీ ఆ రోజు ఏమీ తోమలేదు. టిఫిన్ చేసి పడుకుని పోయి నేను లేచాను అనమాట. చూసారా, నాకు ఆవలింతలు వస్తున్నాయి. ముందు 2 డేస్ నుంచి నాకు నిద్ర లేదు. సో ఫుల్ నిద్రపోయా అనమాట. నేనైతే ఫుల్ హెడేక్. నిద్రపోయిన తర్వాత ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడానికి వీడియో కవర్ చేస్తున్నాను. ఆ రోజు అంత పెద్ద వీడియో కూడా ఏం తెలియదు, హాలిడేస్ కదా, అసలు ఫుల్ రెస్ట్లెస్ అయిపోయినట్టు అనిపించి నేనైతే నిద్రపోయాను అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ కొంచెం సేపు అలా 5 to 10 minutes వాక్ చేస్తున్నాను. లేదంటే కాళ్ళన్నీ పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ మంచుకి. లేవడం బద్ధకంగా ఉంది కదా, సో లేవగానే ఒక 10 minutes వాక్ చేస్తే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. లేదంటే టకా 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 అంటున్నాయి అనమాట నా కాళ్ళు. సో తర్వాత టిఫిన్ చేసాము, బ్రేక్ఫాస్ట్ దోశ. నేనైతే ఎక్కువ ఆయిల్ లేకుండా చేశాను ఆ దోశ, అందుకే ఆ కలర్లో ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మ అయితే పచ్చిమిర్చి వేసిందనమాట. అది తింటుంటే మా వాడు అందులో ఏదేదో వేస్తున్నాడు, ఇల్లంతా అల్లకొల్లని చూసారా. మా వాడైతే మా పెద్దోడు బొమ్మలు వేసుకుంటున్నాడు అనమాట నీట్గా చక్కగా. ఇవన్నీ అప్పుడు ఓల్డ్ వీడియోలో మీతో షేర్ చేశాను. అమ్మకు ఒక కిట్ ఇచ్చారు కదా, అందులో బుక్ వచ్చింది, అవన్నీ తీసి పడేసి మా వాడు అట్లా చేస్తున్నాడు అనమాట. సో ఫైనల్లీ ఇట్లా అయితే అయిపోయింది. చూసారా, ఇంకా మావాడు చూపిస్తుంటే ఇక్కడ మా చిన్నోడు లాక్కుంటున్నాడు అనమాట. అలా చేసి ఏదో ప్యారెట్ అంట చిలకంట ఏదో మొత్తానికి వేసాడు, ఏదో చెప్పేశాడు. దాని గురించి ఒక పెద్ద స్టోరీ చెప్పేశాడు మావాడు. వినేయండి మీరు కూడా. ఏమో మేము గుర్తుపట్టలేకపోతున్నాం. సరే, ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలో చెప్పొచ్చు కదా, ఇంకొక వీడియోలో ఎలా అర్థమవుతుంది? ఇది పక్షి లాగుంది కానీ పక్షి కాదు, పిట్ట. పిట్టలో పిచ్చుక, పిట్ట పెద్ద అమ్మ. ఆహా, పిట్ట వాళ్ళ అమ్మ అంతేనా? 2 పిల్లలు చనిపోయినాయి, ఇంకా పిల్లలు లేవు. అమ్మ ఒకటే బతుకుతుంది. బాయ్. అమ్మ ఏడుస్తుందిగా మరి పిల్లలు లేకుండా. దానికి ఒక పిల్ల ఉంది, అది వేసి నీకు చూపిస్తాను. ఓకే ఓకే. సో అదనమాట. మళ్ళీ పిట్టేసాడు, పిట్ట పిల్లేసాడు. సో దాని గురించి చెప్పాడనమాట మావాడు. మొత్తానికి ఆ రోజైతే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే చక్కగా రాసుకుంటూ ఉన్నారు. దానికి హ్యాపీనెస్ అనిపించింది. వాళ్ళు రాసుకుంటూ ఉంటే నేను కొంచెం సేపు స్నాప్ తీసుకున్నాను. మా చిన్నోడు ఏమీ లేదు, కానీ మా పెద్దోడు కొంచెం డ్రాయింగ్ ఆడికొచ్చిన లెటర్స్ రాసుకుంటూ ఉంటాడనమాట. సో అలా అయిపోయింది. ఇక్కడ స్టోరీ చెప్తా ఉన్నాడనమాట. సో
ఇంకా అల్లకల్లోలాన్ని ఈవినింగ్కి నీట్నెస్ చేసేపాటికి సరిపోయిందనమాట. ఏదో ఒకటి ఇంటి దగ్గర ఉంటే ఒక టైం పాస్ వాళ్ళకు ఉండాలి, నాకు కూడా ఉండాలి కాబట్టి. సో అలా అలా అయిపోతూ ఉంటుంది. మా అబ్బాయి చెప్తున్నాడు బాయ్ బాయ్ టేక్ కేర్ అని, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామని. యాంకరింగ్ అయితే చేసేస్తున్నాడు మావాడు. సో చాలామంది చెప్తూ ఉంటారు నాకు, నాన్ స్టాప్గా నువ్వు మాట్లాడతావు, మీ పిల్లలు కూడా మాట్లాడతారు, ఎక్కడికైనా పంపించవచ్చు కదా అని. సో అదనమాట. ఇంకా తర్వాత మధ్యాహ్నం అయింది. ఇక్కడైతే ఆడుకుంటున్నారు. అంత ఎండ లేదు ఆ రోజు. ఇంటి ముందు ఆడుకుంటున్నారు. చూసారా మా పిల్లలు అలా పెట్టుకొని ఆడుకుంటున్నారు అనమాట. నందుగాడు మా పిల్లలు ఇద్దరు. నేనైతే ఫుల్ నిద్రపోయాను చెప్పాను కదా. నిద్రపోయి లేచి ఇంకా స్వీటీ వాళ్ళ అమ్మ కాల్ చేసింది అనమాట రామని. సో కొంచెం వాళ్ళు ఏమైనా వంటలు చేస్తున్నారేమో వీడియో తీద్దామని వెళ్ళాను. యాక్చువల్లీ వాళ్ళు నేను వెళ్ళేసరికి చేసేసారంట, తర్వాత రోజు చెక్కలు చేశారు. సో ఇంకా నేనైతే నిద్రపోయి లేచాను. అప్పుడు చూసారా నా ఫేస్ ఎలా ఉందో. నిద్రపోయి లేచిన తర్వాత కొంచెం బ్రైట్నెస్ వచ్చింది, నాకు కూడా టైర్డ్నెస్ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది అనమాట. లేదంటే విపరీతమైన హెడేక్. సో చెప్తున్నాను వాళ్ళమ్మ కాల్ చేసింది అని. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి చూద్దామని మీకు చెప్పాను. సో అలా అలా అయిపోయింది. ఇంకా అదే చెప్తున్నాను అనమాట. ఇంకా నిద్ర సరిపోలేదు. బీభత్సమైన స్ట్రెస్ అనమాట మా పిల్లల వల్ల అసలు. బికాస్ ఎందుకంటే నైట్ పూట ఈ మంచుకి ఒకటే దగ్గు, జలుబు, నిద్రపోకపోవడం అట్లా అవుతూ ఉంది. దానివల్ల నేను కూడా లేచి వాళ్ళకి మందులు పోసి మళ్ళీ అదే అవుతూ ఉంది. కొంచెం మంచు ఎఫెక్ట్ బాగానే పడింది మా పిల్లల మీద. సో ఇంకా తగ్గిపోతే బాగుండు అనిపించింది. సో ఇదన్నమాట. ఇక్కడ నుంచి వాయిస్లో ఉంటుంది వినేయండి. అంటే నేను ఇక్కడ షూట్ చేశాను బికాజ్ వాళ్ళ ఇంట్లో కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల నేను మళ్ళీ వాయిస్లో పెట్టేశాను అనమాట. చాలా చెప్పులు ఉన్నాయి కదా. సో ఈ పండగకి చుట్టాలు అందరూ రావడం వల్ల ఇల్లు హరీ బరీ ఉంటుంది. కానీ మా ఇంటి దగ్గరే కాబట్టి రోజు ఇదివరకు రోజు మా పిల్లలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా ఏం లేదనమాట. ఇంక ఇక్కడైతే నిద్రపోతున్నారు వాళ్ళ పిల్లలు. స్వాతి అన్నమాట. స్వాతి అక్క అండ్ శేష అక్క వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మేము చిన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. అప్పుడు బాగుండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇంకా చూస్తే ఇక్కడ స్వీటీ వాళ్ళ అమ్మ అంట్లు నవ్వుతుంది, ఇట్లాంటివి తీయి అని అంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కుమారమ్మ నవ్వుతుంది, మమ్మల్ని వీడియో తీస్తున్నావా అని. సో ఇక్కడ అష్టాచమ్మ ఆడుతున్నారు అనమాట. అష్టాచమ్మ కాదు, ఇది చువ్వ ఆట అంట, నాకు కూడా తెలియదు. సో కొంచెంసేపు ఆటనైతే తీసాను. ఇంకా తర్వాత నేను అసలు ఏం కవర్ చేయలేదు. కొంచెం సేపు కూర్చున్నాను. తర్వాత ఇంటికి వచ్చి వర్క్ చేసి అంట్లు మా అబ్బాయిని ట్యూషన్కి పంపించాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసిన. Day 3 హాలిడేస్ ఇలా గడిచిపోయాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.